జై శ్రీరామ్, జై కృష్ణ. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నా సాక్ష్యము బైబిల్ యొక్క నిజస్వరూపము అని టైటిల్తోని నేను పాంప్లెట్స్ ప్రింట్ చేయించాలని ఆలోచన చేశాను. గనక ఆర్థిక సాయం గత వీడియోల నుంచి అడుగుతూ ఉన్నాను. కొంతమంది సాయం చేశారు, ఇంకా కొంతమంది ఆర్థిక సాయం అందిస్తే ఆ పత్రికలు ప్రింట్ చేయించడం జరుగుతుంది. ఎక్కడైతే మేము వీడియోలు షూటింగ్ చేస్తామో, ఎక్కడైతే మేము పరిచర్య ప్రారంభిస్తామో ఆయా ప్రాంతాల్లోని ఆ పత్రికలు పంచుతూ కొంతమందిని బలపరచడం జరుగుతుంది. ఆ ప్రాంతాల్లోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, దేవాలయాలు, అక్కడ ఉన్నటువంటి పల్లెలు, వాతావరణాలు అవన్నీ కూడా వీడియోల ద్వారా షూట్ చేసి మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కనుక ఆయా ప్రాంతాలు దర్శించినప్పుడు నా సాక్ష్యము బైబిల్ నిజస్వరూపం అనే ఒక పత్రిక పంచినప్పుడు కొంతమంది హిందువులు ఆ పత్రిక చదివి లోటుపాట్లు గ్రహించి క్రైస్తవంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడతారని నేను ఒక పెద్ద ఎత్తున ఆలోచన చేశాను. కనుక ఎవరైనా సరే ఈ యొక్క పాంప్లెట్స్ ప్రింటింగ్ కోసం ఆర్థిక సహాయం అందించాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యూపీఐ ఐడి ఉంది, బ్యాంక్ అకౌంట్స్ ఉంది. తప్పకుండా మీ వంతు సహాయం చేసి మా యొక్క ఛానల్ని ప్రోత్సాహం చేయండి. వాక్యంలోకి వెళ్దాము. అయితే బైబిల్ సనాతన ధర్మాన్ని, విగ్రహాలను సమర్థిస్తుందా లేక ఖండిస్తూ ఉందా? బైబిల్ మన యొక్క గ్రంథాలకి మన ధర్మానికి సమర్థిస్తుందా అంటే సహకరిస్తుందా, లేకుంటే వ్యతిరేకంగా ఉందా బైబిల్ అనే అంశం మీద నేను ఆలోచన చేసినప్పుడు బైబిల్ మన యొక్క సనాతన ధర్మానికి, మన యొక్క గ్రంథాలకి వ్యతిరేకంగా ఉంది అనే విషయం నేను చెప్పడం జరుగుతూ ఉంది. నిర్గమకాండము 20:3 ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ ఏం చెప్తుందంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చూసారు కదా, మన గ్రంథాలకి మన యొక్క ధర్మానికి ఎంత వ్యతిరేకమైనటువంటి పదం ఇది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎవరైతే క్రైస్తవ్యాన్ని స్వీకరించాడో, ఎవరైతే బాప్తిజం తీసుకున్నాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ దేవుడు చెప్పినట్లు బైబిల్ దేవుడిని అనుకరించాలి, ఆయన్ని మాత్రమే పూజించాలి, ఆయన చెప్పిన మాటలు మాత్రం వినాలి. కనుక ఇక సనాతన ధర్మం చెప్పే మాటలు కానీ, సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవుళ్ళు, దేవతలను కానీ ఇక పూజించకూడదు, అనుసరించకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించకూడదు, బైబిల్ దేవుడిని మాత్రమే అనుసరించాలని ఇక్కడ ఈ పదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంచేత ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో, బైబిల్ చదువుతారో ఆ వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ దేవుడిని మాత్రమే ఆరాధిస్తారు. ఇక సనాతన సంబంధించినటువంటి దేవుళ్ళు కానీ, దేవతలు కానీ అనుకరించరు, పూజించరని అర్థం చేసుకోవాలి. ఇంకా ముందుకెళ్తే బాప్తిజం పొందిన ప్రతి వ్యక్తి కూడా బైబిల్ దేవుడిని మాత్రమే పూజించాలి. ఇంకా నిర్గమకాండము 20:4 మనం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమైనాను విగ్రహమైనాను నీవు అనగా కదా విగ్రహమైనను చేసుకొనకూడదు. అంటే నీవు అనగా క్రైస్తవుడు. విగ్రహాలను ఎవరు చేసుకోవద్దు అంటున్నాడు? ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో, ఎవరైతే క్రైస్తవ్యాన్ని స్వీకరించారో వాళ్ళు ఇక సనాతన ధర్మాన్ని పాటించకూడదు, సనాతన ధర్మంలో ఉన్నటువంటి విగ్రహ ఆరాధన చేయకూడదు, సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవీ దేవతలను కానీ, ఆ ధర్మాన్ని కానీ కదా, ఆ సంస్కృతిని కానీ, ఆచారాలను కానీ, పండుగలను కానీ ఇక స్టాప్ చేసేయండి. ఇంకా ఈ వచనానికి అర్థం అదే. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, నేని అందే కానీ ఏ రూపము చేసుకోకూడదు, ఏ విగ్రహము చేసుకోకూడదు, ఇక ఎలాంటి పూజలు చేయకూడదు. బైబిల్ దేవుడిని మాత్రమే పూజించాలి, ఆయన్ని మాత్రమే వెంబడించాలి. ఇక్కడ అదే పదం చెప్తున్నాడు. ఇక సనాతన ధర్మాన్ని ఆచరించడం కానీ, సనాతన ధర్మంలో ఉన్నటువంటి విగ్రహారాధన చేయడం కానీ, దేవి దేవుళ్ళను కూడా ఆరాధించడం కానీ ఇలాంటి ఏమి కూడా చేయకూడదు. ఇది బైబిల్ చెప్పే ఆజ్ఞలు ఇవి. ఈ ఆజ్ఞల ప్రకారంగా చూస్తే హిందూ ధర్మం పూర్తిగా మర్చిపోవాలి, హిందూ ధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టేయాలి, హిందూ గ్రంథాలను మడత పెట్టేసి బీరోలు పెట్టి తాళం వేయడము, తీసుకెళ్ళి పారేయడము జరుగుతుంది. ఈ విషయాలను కానీ ఇది పాటించినట్లయితే. ఇంకా ముందుకెళ్తే ద్వితోపదేశకాండము 7:25 చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, వారి దేవతల ప్రతిమలను చూసా బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడో, వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలను. ఇప్పుడు ఆలోచించండి, బైబిల్
బైబిల్ సనాతన ధర్మానికి ఎంత వ్యతిరేకంగా ఉన్నదో, ఎంత ఉన్మాదం సృష్టిస్తూ ఉంది. అంచేత ఎవరైతే క్రైస్తవ్యం స్వీకరించారో క్రైస్తవులు తప్పకుండా ఆధ్యాత్మిక దేవాలయాలు, ఆధ్యాత్మిక గుళ్ళు కానీ ఎక్కడన్నా కనపడినప్పుడు వీళ్ళు కానీ అక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా గుళ్ళను అపవిత్రం చేస్తారు. ఖచ్చితంగా ఆ దేవి దేవతల్ని తన్నడం, ఉచ్చలు పోయడం, చెత్త వేయడం, చెప్పులు వేయడం ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే ఇది చదివితే వీళ్ళు అలాగే తయారవుతారు, వీళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నారు? వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలను, వాటి మీద ఉన్న వెండి బంగారములను అపేక్షింపకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉంచకండి, తీసి పారేయండి, అవి మీరు దాచుకోవద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా ఏమంటున్నాడు? 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 11, 24లో మనం చూసినట్లయితే యోధరాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మండపములో నివసించు పరిచారకుడైన నెతన్యలకును యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేయవలను కదా. సనాతన ధర్మంలోని సూర్య భగవానుడు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. సనాతన ధర్మంలోని సూర్య భగవానుడు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. మనం లెగ్గానే మన సూర్య భగవానుడిని మనం ఆరాధిస్తాము, పూజిస్తాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే సూర్యదేవుడికి ఎవరైనా సరే ఆ సూర్య భగవానుడిని ఆరాధించిన వారికి సంబంధించిన విగ్రహాలు కానీ ఏమున్నా అవన్నీ కూడా తీసేసి కాల్చివేయండి అని కూడా చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత వ్యతిరేకమో. కనుక యెషయా గ్రంథం 31:7 వచనంలో చూస్తే ఇక్కడ ఏమంటాడు? మీకు మీరే పాపము కలగ చేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడు పారవేయను కదా. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరైతే క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారో కదా వాళ్ళు అంతటా వాళ్ళే విగ్రహాలను పారవేయడం, విగ్రహాలను కాల్చేయడం అది చేస్తారు. మీరు చెయ్యాలి కూడా. ఎందుకంటే నేను ముందుగానే చెప్తున్నాను ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథం 31:7 చూడండి. మీకు మీరు పాపము కలుగజేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడు పారవేయను. అనగా రక్షణ పొందిన వ్యక్తి విగ్రహాలని చెప్పకపోయినా పారేస్తాడు. ఎందుకంటే ఈ వాక్యాలన్నీ ఇలాగే ఉన్నాయి. కేవలం సనాతన ధర్మానికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈ బైబిల్ వ్యతిరేకంగా ఉంది కనుక బైబిలు హిందూ ధర్మానికి సమర్థిస్తుందంటే అస్సలు సమర్థించదు. ఈ గ్రంథం చదివిన వాడు ఎవ్వడు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి గుళ్ళను, దేవాలయాన్ని ధ్వంసం చేయడం ఖచ్చితంగా జరుగుతుంది కదా. ఇంకా ముందుకెళ్తే మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే నీ చేతి పనికి నీవు మ్రొక్కుకున్నట్లు చెక్కిన విగ్రహములను, దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును. నీ మధ్యన దేవతా స్తంభములు కూడా ఉండకుండా వాటిని పెళ్ళగింతును. నీ పట్టణములను పడగొట్టేదను. నేను అత్యాగ్రహం తెచ్చుకొని కదా నా మటుకు ఆలకించని జనములను ప్రతీకారము చేతును. ఇదే యెహోవా వాక్కు కదా. ఆయన ఎంత సైకోగా మాట్లాడుతున్నాడు కదా. వాగ్దానం చేస్తున్నాడు, ప్రతి పట్టణంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ విగ్రహాలను కానీ ఏవి ఉంచను, అవన్నీ కూడా నాశనం చేస్తానని ఈయన ఇక్కడ శబ్దం చేస్తున్నాడు. ఇంకా కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 4-8 వచనంలో చూస్తే ఇక్కడ ఏమంటాడంటే వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు కదా. ఇంకా పాదములుండి నడవవు. ఎంత అవమానిస్తూ ఉన్నాడో బైబిల్ దేవుడు కదా. గొంతుకుతో మాట్లాడవు, వాటిని చెయ్యవారును వాటి యందు నమ్మకించేవారందును వాటి వంటి వారై ఉన్నారు. సరే, బైబిల్ దేవుడు విగ్రహాలు మాట్లాడవని, విగ్రహాలు చూడలేవని, నడవలేని అని చెప్తా ఉంటాడు కదా. మరి బైబిల్ దేవునికి అసలు రూపం ఉందా? బైబిల్ దేవునికి రూపం ఉందా? బైబిల్ దేవుడు చూస్తాడా, మాట్లాడతాడా, నడుస్తాడా, అసలు ఆయనకి పేరుందా? ఆలోచించాలి. కనీసం భగవంతుడు ఇలా ఉన్నాడు అని చూపించడానికి విగ్రహం చేసి ఆరాధించడం జరుగుతూ ఉంది. అసలు బైబిల్ దేవునికి అసలు ఆ రూపమే లేదు, పేరు లేదు, నడవడు, చూడడు కదా. ఎంత వ్యతిరేకంగా ఉందో చూడండి. కనుక బైబిల్ విగ్రహాలను సమర్థించదు, పూర్తిగా ఖండిస్తూ ఉంది.
మన సనాతన ధర్మం ఆధ్యాత్మిక గుళ్ళు, దేవాలయాలు, విగ్రహాలు ఎంతో పవిత్రమైనవి. అంతేకాకుండా తపం, యోగం, ఉపవాసాలతో ప్రాణ ప్రతిష్ఠ చేసి నిలిపిన దేవతా విగ్రహాలు మన సంస్కృతి, నాగరికత కదా, ఆధ్యాత్మిక పండుగలకు మన యొక్క నిలయం, దేవాలయము నిలయం, గుడి నిలయం అన్నమాట. ఇది అర్థం చేసుకోవాలి. ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఒక దేవాలయాన్ని కట్టాలంటే కదా, మన సనాతన ధర్మంలో ఒక దేవాలయం కట్టాలంటే, ఇంకా అందులో విగ్రహాలు నిలబెట్టాలంటే ఎంతో ఉపవాసాలతోని, తపంతోని, యోగాల చేత, ఎంతో దీక్షతోని రాత్రి పగళ్ళు శ్రమించి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని నిలబెట్టడం జరుగుతుంది. కనుక దేవుడు ఉన్నాడంటే దేవాలయం, ఈ యొక్క హిందూ దేవాలయంలోని విగ్రహంలోని దేవుడు ఉంటాడు. ప్రాణప్రతిష్ఠ చేస్తారు, అందులో దేవుడు ఉంటాడు. ఇది చాలామందికి మూర్ఖులకి అర్థం కాదు. ఇంకా క్రైస్తవ్యము స్వీకరించి చర్చికి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా మన సనాతన ధర్మాన్ని దూషిస్తాడు. అందుకే కారణం, బైబిల్లో ఉన్న వాదనకు కారణం ఇదే. క్రైస్తవులు హిందూ దేవాలయాల్లో ప్రవేశిస్తే తప్పకుండా అపవిత్రం చేస్తారు. ఎవరైతే క్రైస్తవ్యం స్వీకరించారో, ఎవరైతే క్రైస్తత్వంలోకి వచ్చారో వాళ్ళు కానీ ఆధ్యాత్మిక దేవాలయాల దగ్గర కానీ, గుళ్ళుగాడు కానీ, ఈ యొక్క విగ్రహాలుగాడు కానీ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ దృష్టి విగ్రహాల మీద, మన దేవాలయాల మీద వాళ్ళు దృష్టి పెట్టి వాటిని అపవిత్రం చేయాలి. వాటి గోడల మీద బైబిల్ వాక్యాలు రాయాలి. బైబిల్కి వ్యతిరేకంగా కదా, బైబిల్కి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా బైబిల్ వాక్యాలు తీసుకెళ్ళి గుళ్ళ మీద రాయాలి. ఆ విగ్రహాలని కాళ్ళతో తన్నాలి, ఆ విగ్రహాలను తీసి పాడేయాలి, విగ్రహాలని కాల్చివేయాలి, విగ్రహాలను దూషించాలి అని చెప్పి వాళ్ళకి ఒక విధమైనటువంటి మైండ్ వచ్చేస్తుంది బైబిల్ చదివితే. ఎందుకంటే బైబిల్ సనాతన ధర్మాన్ని, దేవతల్ని ఖచ్చితంగా దూషిస్తుంది తప్ప సమర్థించదు. అందుకే క్రైస్తవం స్వీకరించినటువంటి వాడు, బైబిల్ చదివినటువంటి వాడు తప్పకుండా కదా మన హిందూ ధర్మాన్ని ద్వేషిస్తాడు, మన హిందువుని ద్వేషిస్తాడు, విగ్రహాలను ద్వేషిస్తాడు, మనల్ని అవమానిస్తాడు, దూషిస్తాడు. మళ్ళా మన దగ్గరికి వచ్చి బైబిలే యేసే దేవుడు, బైబిలే సత్యం, బైబిలే నిత్యం, బైబిల్ కంటే గొప్పది మన సనాతన ధర్మం కాదు, బైబిల్ కంటే గొప్పది మన హిందూ సంస్కృతి కాదు అని ఇవన్నీ చెప్తూ ఉంటాడు వాడు. చెప్పి కదా, యేసుని నమ్ముకుంటే పరలోకం, యేసుని నమ్ముకోకపోతే నరకం అని చెప్పి ఇదే సువార్తని ప్రకటిస్తాడు బుద్ధుడైనటువంటి గాడిది. ఈసారి అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే సన్మానం చేసి పంపించండి, చక్కటి సన్మానం చేసి బుద్ధి చెప్పి పంపించండి. బాబు నీ సువార్త వద్దు, నువ్వు వద్దు, మా గల్లీలో కనపడకు, మా దగ్గర రాకు అని చెప్పి వెళ్ళగొట్టండి కదా. మన సనాతన ధర్మం చాలా గొప్పది, చాలా విలువ గలది. అందుకే నేను క్రైస్తవం విడిచిపెట్టేసి బయటకు వచ్చాను. 2001లో వెళ్ళాను, 2024లో బయటకు వచ్చేసాను. అన్ని సంవత్సరాలు అందులో ఉండడానికి కారణం ఏంటంటే, నేను నా పత్రికల్లో నేను తెలియజేస్తాను. ఒక్కొక్క విడత పత్రిక, ఒక్కొక్క 1 by 1 అని పత్రికలో సాక్ష్యాన్ని అంచెంచెల కింద పంచడం జరుగుతుంది. ఒకే పత్రికలో నా సాక్ష్యం అంతా చెప్పలేను కనుక నా యొక్క ఛానల్ని ప్రోత్సహించండి, సహాయం చేయండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుద్దాం.